ప్రార్థన చేసిన వాడిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఈ ప్రార్థన వాని నుండి పోనంత వరకు ఏ శత్రువు కూడా శపించలేడు. శత్రువు శపించడానికి, శపించకపోవటానికి కారణాలు ఉన్నాయి. అతడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని దీవించాడు. దేవుడు శపించలేదు ఆయన్ని. ప్రార్థన చెయ్యగా దేవుడు అతన్ని దీవించగా ఈ ప్రార్థన కలిగిన యాకోబును శపించడానికి ప్రవక్తకు కూడా సాధ్యము కాలేదు. ప్రార్థించేవాడు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నాడు, దీవించబడిన స్థితిలో ఉన్నాడు. శపించడానికి వీలు లేనటువంటి ఉన్నతమైన పునాది కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. వీడిని శపించడం సాధ్యమవుతుందా? ఏమని ఒక్కటన్నా ఉందా? యాకోబులో ఏ వంకరతనము లేదో. ఒంటరిగా వెళుతున్న పరిస్థితి అయినా అనేక జనములు నీ నుండి ఆశీర్వదించబడతాయి. నీ భూమి ఫలభరితంగా ఉంటుంది, నీవు దీవించబడిన స్థితిలోనే ఉంటావు.